పాట పెట్టనా? ఆడదంటే ఎంతో ఇష్టం, నన్ను హత్తుకుంటే ఇంకా ఇష్టం. నాకు ఆడదంటే ఎంతో ఇష్టం, నన్ను హత్తుకుంటే ఇంకా ఇష్టం. దూరకాయ వేసుకుంటా, గుండెకాయ పట్టుకుంటా, ఆపకాయ పెట్టుకుంటా. ఐశ్వర్య, ఏంటి నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఏమైందని అంత విరక్తిగా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నానో అనితకి తెలుసు. తెలిసి కూడా అది నాకు ద్రోహం చేసి. ఇదొక సమస్య. గౌతమ్ కాకపోతే ఇంకొకడు. లైఫ్ లో అన్నిటికీ చాలా చాయిస్లు ఉంటాయి, కానీ నీ ప్రాణం నీకున్న ఒకే ఒక్క చాయిస్. అది వదిలేసి ఏం సాధించాలనుకుంటున్నావు? నాకేం చాయిస్ అవుతూ అసలు ఈ ప్రాణమే వద్దు. ఇప్పటి వరకు నా కళ్ళు ఎవరికి ఓకే చెప్పలేదు, కానీ ఇక్కడికి వచ్చాక గౌతమ్ని చూసిన వెంటనే నా కళ్ళు మనసుకి ఓకే చెప్పింది. నా జీవితం అతనితో నేనని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అతను ఒక దేవుళ్ళ నా మనసులో ఆరాధిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు సరే, వాడు మంచోడు కాదని తెలిసిపోయింది కదా, వదిలేయ్. మనసుకైన గాయం మానిపోతుంది. ఎలా మానుతుంది? ఎలా మానుతుంది? ఇక్కడ నొప్పిగా ఉందన్నయ్యా, నొప్పిగా ఉంది. ఒక పెద్ద బండరాయిని తీసి నా మనసు మీద పడేసినంత నొప్పిగా ఉంది. నేను నిజాయితీగా ప్రేమించడం తప్ప? నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముందని? ఏ దానిలాగే నేను తయ్యతకలాడాలా, లేదంటే వాడి దగ్గర పడుకోవాలా? ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ? అవును, నువ్వు అన్నట్టు నాది పిచ్చి ప్రేమే. ఆ పిచ్చి ప్రేమ పోదు. నువ్వు ఇప్పుడు నన్ను కాపాడావు, కానీ రేపొద్దున మాత్రం నువ్వు నన్ను సేవగానే చూస్తావు. బెదిరిస్తున్నావు? నువ్వు అతన్ని ప్రేమించినంత మాత్రాన అతన్ని నిన్ను ప్రేమించాలని రూల్ ఏమైనా ఉందా? లేదన్నయ్య, అది నా మైండ్కి తెలుస్తుంది, కానీ నా మనసుకి తెలియడం లేదు. ఆ నరకం అనుభవించే కన్నా చావడమే మంచిదనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకో. నన్ను క్షమించు ఐశ్వర్య, నువ్వు అతన్ని ఇంత సిన్సియర్గా ప్రేమిస్తున్నావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు ఐశ్వర్య, ఇప్పటివరకు నీ కళ్ళతో ఏదైతే చూసావో అదంతా కేవలం ఒక డ్రామా మాత్రమే. అది నేను ఏర్పాటు చేసిందే. నీకు అతని మీద ప్రేమ ఎంత నిజమో నేను చెప్పేది కూడా అంతే నిజం. ఎందుకంటే నువ్వు అన్ని అసహించుకోవాలి. ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని అలా చేశాను. వాడి మనసులో ప్రేమ పెళ్లికి చోటే లేదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. నువ్వు ఎంతగా వాడిని ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా
వాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. డౌటా? ఇది నిజం. హైదరాబాద్లో వాడు ఉండే అపార్ట్మెంట్లోనే దివ్య కూడా ఉండేది. ఏమండి వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి. నమస్తే అంకిల్. అరే వినోద్ ఇట్రారా, ఇట్రా ఇట్రా ఇట్రా. అంకిల్. అది కాదురా, నువ్వు ఆ గౌతమ్ గాడికి బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును. వాడికి ఏదైనా మంచి సలహా ఇవ్వకూడదు? నేనా? నువ్వే